బాక్సాఫీస్ దగ్గర 2024 ఇయర్ టాలీవుడ్ కి మిగిలిన ఇయర్స్ లా పెద్దగా కలిసి రాలేదు. ఇయర్ లో అనుకున్న రేంజ్ లో హిట్స్ పడలేదు. ఇయర్ మొదట్లో కొన్ని హిట్స్ పడినా ఎలక్షన్స్ ఫీవర్ వలన కొన్ని నెలల పాటు సినిమాలు అనుకున్న రేంజ్ లో రిలీజ్ కాలేదు. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి బాగానే కుమ్మేస్తున్నాయి. ఈ ఇయర్ సగం టైం కి ఇతర ఇండస్ట్రీల డామినేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ మొదటి రోజు ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డులు మాత్రం క్రమం తప్పకుండా టాలీవుడ్ పేరిటే ఉంటూ వస్తూ ఉండటం విశేషం. ఇయర్ అండ్ టైం కి చూసుకుంటే ఈ ఏడాది రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న టాప్ 3 బిగ్గెస్ట్ సినిమాలు టాలీవుడ్ నుండే వచ్చాయి. అంటే ఏ రేంజ్ లో మనం అండర్ పర్ఫార్మ్ చేసిన ఇయర్ లో కూడా డామినేషన్ ని చూపించామో అర్థం చేసుకోవచ్చు. ఇయర్ మొదట్లో గుంటూరు కారం టాప్ ఓపెనర్ గా నిలిచింది. తర్వాత టైంలో ప్రభాస్ కల్కి వచ్చి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డు నమోదు చేసి ఆల్మోస్ట్ 5 నెలల పాటు టాప్ ప్లేస్ లో కొనసాగింది. మధ్యలో దేవర మూవీ టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 మూవీ ఇండియన్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డులను నమోదు చేసి సంచలన రికార్డులను నమోదు చేయడంతో పాటు ఈ ఏడాది బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ ఓపెనర్ గా కూడా నిలిచింది. ఓవరాల్ గా ఈ ఏడాది వచ్చిన మూవీస్ లో బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్లను ఇండియన్ మూవీస్ పరంగా సొంతం చేసుకున్న టాప్ 5 మూవీస్ ను గమనిస్తే పుష్ప 2 మూవీ 285.55 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తో టాప్ లో ఉండగా రెండవ ప్లేస్ లో కల్కి మూవీ 183.20 కోట్ల గ్రాస్ ను అందుకుంది. మూడవ ప్లేస్ లో దేవర సినిమా 157 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకుంటే నాలుగో ప్లేస్ లో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ 104.75 కోట్ల వరకు గ్రాస్ ను సాధించి ఈ ఏడాది 100 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ అందుకున్న మూవీస్ గా నిలిచాయి. తర్వాత ప్లేస్ లో 3-2 సినిమా 83.45 కోట్ల గ్రాస్ అందుకుంటే గుంటూరు కారం 79.3 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది టాలీవుడ్ కి అనుకున్న రేంజ్ లో కలిసి రాకపోయినా కానీ హిట్ అయిన సినిమాలు మంచి కలెక్షన్లతో దుమ్ము లేపడం విశేషం. ఇక 2025 ఇయర్ లో ఎన్ని సినిమాలు ఇలా కలెక్షన్ల పరంగా రికార్డులను సృష్టించగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.